టాలీవుడ్‌లో నందమూరి మల్టీస్టార్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఇక మంచి కథ వస్తే చేస్తామని గతంలో కూడా బాలయ్య, ఎన్టీఆర్ తెలిపారు. ఇప్పుడు ఆ టైం వచ్చినట్టు తెలుస్తుంది. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య గర్జనకు బాక్సాఫీస్ బద్దలైంది. బాలయ్యను ఓ రేంజ్‌లో చూపించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. పవర్ ప్యాక్ మాస్ సినిమాగా తెరకెక్కిన వీరసింహారెడ్డి నందమూరి ఫ్యాన్స్‌కు మాసివ్ ట్రీట్ ఇచ్చింది. దీంతో మరోసారి గోపీచంద్‌తో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇటీవల 'డాక్ మహారాజా' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' చేస్తున్నాడు. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత గోపీచంద్ సినిమా మొదలు కానుంది. వీరసింహారెడ్డి సీక్వెల్ అని తెలుస్తుంది. ఈ సినిమాకి జయసింహారెడ్డి అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. జయసింహారెడ్డి పాత్రలో తండ్రిగా, బాలయ్య కొడుకు పాత్రలో ఎన్టీఆర్ నటిస్తారని సమాచారం. నిజానికి వీరసింహారెడ్డిలోని కొడుకు పాత్ర ఎన్టీఆర్ తీసుకోవాలని గోపీచంద్ భావించాడు. కానీ అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడు సీక్వెల్‌తో కలయిక ప్లాన్ చేస్తున్నాడు. ఇదే గనుక జరిగితే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం. మరి ఎన్టీఆర్ బాలయ్యను గోపీచంద్ ఒప్పిస్తాడా? లేదా అన్నది చూడాలి. బాలయ్య కెరీర్‌లో 111వ సినిమా రానున్న ఈ చిత్రానికి యంగ్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడు గోపీచంద్. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్‌ని ఫిక్స్ చేస్తున్నారు తెలుస్తోంది. ఇక హీరోయిన్స్‌గా తమిళ్ స్టార్ కథానాయకి త్రిష అలాగే మాళవిక మోహన్ ఎంపిక చేశారట. త్వరలోనే ఈ సెన్సేషన్ కాంబో గురించి అధికార ప్రకటన రానుందని సమాచారం. వీరసింహారెడ్డి 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు సీక్వెల్‌తో పాటు ఎన్టీఆర్ నటిస్తే అది 1000 కోట్లకు సినిమా అయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా క్రేజ్ ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ 'త్రిబుల్ ఆర్'లో రామ్ చరణ్‌తో, 'వార్ 2'లో హృతిక్ రోషన్‌తో మల్టీస్టార్ చిత్రాలు చేశాడు. ఇప్పుడు బాలయ్యతో జయసింహారెడ్డి నటిస్తే ఒక్క తెలుగులోనే 500 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే వరల్డ్ వైడ్‌గా 1000 కోట్ల సినిమా అయ్యే అవకాశం ఉంది. మరి ఈ సినిమా వీరసింహారెడ్డికి సీక్వెల్‌గా లేదా అన్నది త్వరలోనే తెలియనుంది.